యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుకుందాం. యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. ప్రార్థించుదాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము దేవా, సర్వదా సర్వత్రా నీ నామాన్ని మేము మిక్కిలి స్తుతించి కొనియాడి ఉన్నాం. మా స్తుతులకు ఆధారభూతుడవు. మేము పాడిన పాటలు, చేసిన ఆరాధనంతటిని బట్టి మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యము లోతును గ్రహించే జ్ఞానము లేని వారము, ఈ వాక్యం యొక్క భావాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు అయినప్పటికీ ఈ పరిశుద్ధాత్మ సహాయం వలన మేము సులువుగా ఈ వాక్యమును గ్రహించి జ్ఞానమును, ఆసక్తియు, ఆత్మీయతయు మాకు దయచేసి మా యందు నీవు ఫలములను చూడుమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 2 వాక్యాలు మీరు విన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారే తన రక్తంతో ప్రవేశించి ఆయన మనల్ని శుద్ధీకరించాడని హెబ్రీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తన రక్తం ద్వారా కృత నిబంధన ఏర్పరిచాడని తెలియజేశాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు పరిసయ్యులతో, యూదులతో, తనను నమ్మిన యూదులతో చాలా వివరణాత్మకమైనటువంటి విషయాలు, అనేకమైన బలమైన అంశాలు, బలమైన ప్రతిపాదనలు వారి మధ్య ఉంచుతున్నారు. ఈ 2 లేఖనాలను బట్టి సత్యము బయలుపరచబడింది అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. సత్యము బయలుపరచబడింది. తీవ్రమైన చెడు మధ్య సత్యం మాట్లాడటం ఒక ఎగతాళిగా, అవహేళనగా, లేకపోతే అదొక నవ్వటానికి వెరితనంగా అనిపిస్తుంది. భయంకరమైన మూర్ఖుల మధ్య దేవుని సత్యాన్ని మాట్లాడాలి, నీతిని మాట్లాడాలి అనుకోవటం చాలా పెద్ద ప్రమాదమే. ఈ ప్రపంచం సత్యాన్ని పెద్దగా అంగీకరించదు, మింగుడు పడదు. నీతికి సత్యము సమాజం ఏమాత్రం కూడా ఇష్టపడదు. అందుకే ఎవరు సత్యాన్ని ఎత్తుకొని వస్తారో వారిని చంపేసింది సమాజం. బలంగా నీతి గురించి ఎవరు మాట్లాడతారో వారి గొంతు నొక్కేసిద్ది సమాజం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలు 8వ అధ్యాయంలో చాలా బలంగా తన వెలుగును, తన సత్యాన్ని, బలమైన వాదన మధ్య తన వెలుగును, సత్యాన్ని బయలుపరుస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి 11 వచనాలు చాలా సందర్భాల్లో ధ్యానం చేశాం. కానీ 12 నుంచి 59 వచనాల వరకు ధ్యానం చేయాలంటే అంత సాధ్యమైనటువంటిదేం కాదు. మా పాస్టర్లు కూడా ఇది సాధ్యమైనదేం కాదు. ఇది పెద్ద సవాలుతో కూడిన అధ్యాయం. యోహాను సువార్త మొత్తం మీద ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి, పాస్టర్తో సహా, అర్థం చేసుకోలేనంత బలమైన, కష్టమైనటువంటి అధ్యాయం ఏదో ఉందంటే అది 8వ అధ్యాయమే.
ఈ 8వ అధ్యాయాన్ని చెప్పటం బహు కష్టమే, అర్థం చేసుకోవటం ఇంకా కష్టం. మరి ఈరోజు దాన్ని నేను చెప్పడానికి పూనుకున్నాను. ఎప్పుడు ఈ అధ్యాయాన్ని చెప్పానేమో నాకు గుర్తులేదు, చెప్పడానికి ఈరోజు సాహసిస్తున్నానని అనుకుంటున్నాను. ఇది దేవుని సహాయం వల్లనే. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న మహామేధావులు, పండితులైనటువంటి వారికి ఆయన మాటలు అర్థం కాదు. ధర్మశాస్త్రాన్ని అవపోసాన్ని బట్టి నమిలి పుక్కిట పెట్టినటువంటి యోధ మత జ్ఞానులైనటువంటి వారికి యేసు ప్రభు వారు 8వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు వారికి ఎక్కలేదు. మనం సామాన్యులు, మనం సహజంగా అర్థం చేసుకున్నటువంటి మనకి ఇది ఏమాత్రము అర్థమవుతుంది? యోహాను సువార్తని 8వ అధ్యాయము నుండి మనము దీనిని చూస్తున్నప్పుడు దీనిలో స్పష్టంగా 4 భాగాలు ఇక్కడ ఉన్నట్టు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి భాగము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. 2వ భాగము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు యేసు ప్రభువారు పరిసయ్యులతో చీకటి వెలుగు గురించి మాట్లాడాడు. 12 నుంచి 20 వచనాలు. 13వ వచనం చూడండి. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావని అక్కడ ప్రభుతో వారు మాట్లాడారు. ఆయన వారికి వెలుగును ఆ చీకటి గురించి బోధించాడు. ఆ తర్వాత 21వ వచనం నుంచి 30వ వచనం వరకు యేసు ప్రభువారు యూదులతో మాట్లాడుతున్నాడు, జీవ మరణాల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత మరి 31 నుంచి 47వ వచనం వరకు యేసు ప్రభు వారి దగ్గరికి నమ్మి వచ్చినటువంటి యూదులతో ప్రభు మాట్లాడుతున్నాడు. 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును నిలిచిన వారైతని ప్రారంభించారు. ఇక్కడ ప్రభు మాట్లాడిన ఈ 31 నుంచి 47 వరకు ఆయన స్వేచ్ఛను గురించి, బానిసత్వాన్ని గురించి వారితో మాట్లాడాడు. కానీ 48 నుంచి 59 వచనాల వరకు గల భాగంలో గౌరవము, అవమానం అనే సంఘటన మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక యూదులు తమ గౌరవాన్ని తాము వెతుక్కుంటున్నారు, తమ కీర్తిని తాము వెతుక్కుంటున్నారు, తమ మహిమను తాము వెతుక్కుంటూ యేసు ప్రభువాన్ని స్పష్టంగా తేట తెల్లంగా అవమానించినటువంటి సందర్భము 48 నుంచి 59 వచనాల వరకు మనకి చాలా ప్రఖ్యాత సైకాలజిస్ట్ ఒక మాట చెప్పాడు యూదుల గురించి. కార్ల్ జంగ్ అనేటువంటి ఒక సైకాలజిస్టు ఆనాడు హిట్లర్ గురించి రాస్తూ, హిట్లరు ప్రపంచం మీద ఆధిపత్యం సాధించడానికి ఆ ఆధిపత్య ధోరణి మీద యూదులను అణిచివేశాడు. కారణం యూదులు అప్పటికే మహా ఆధిపత్యంలో ప్రపంచంలో ఉన్నారని రాసుకొచ్చారు. ఆయనలాగా రాస్తే యూద రచయిత మరి జార్జ్ స్టెయినర్ అనేటువంటి రచయిత ఇంకొక భిన్నంగా రాశాడు. ఆయన ఏం చెబుతున్నాడంటే, మరి ప్రపంచంలో ఆధిపత్యాలు సహజంగా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరు సాధించారు. ఒక సీజన్లో అలెగ్జాండర్ ఉన్నారు, ఒక సీజన్లో రోమీలు వచ్చారు, ఒక సీజన్లో మరి ప్రపంచంలో బబులోనియన్లు ఉన్నారు, లేకపోతే పర్షియన్లు ఉన్నారు, లేకపోతే ఐగుప్తీయులు ఉన్నారు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరు ఆధిపత్యం చేసినట్టే మరి హిట్లర్ కాలానికి యూదులు మహా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ హిట్లర్ ఆ ఆధిపత్యం కోసం యూదులను ఊచకోత కోసాడని రాశాడు జార్జ్ స్టెయినర్ అనేటువంటి యూదా రచయిత. నిజమే, యేసుక్రీస్తు కాలం నుంచి కూడా యూదులు ఆ ఆధిపత్యం మీద బాగుగా బతుకుతున్నటువంటి వారు. ఆధిపత్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 48 నుంచి 59 వచనాల భాగమంతా కూడా ఆధిపత్య పోరు. యేసుక్రీస్తు కంటే మేము గొప్పవాళ్ళము, యేసుక్రీస్తు కంటే మేము చాలా అధికులము, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే మేము పవిత్రులము, మేము మహాకీర్తి గణించినటువంటి వారు, మేము మహిమకు పాత్రులమైన పవిత్ర జనాంగమని
ఈ యూదుల యొక్క వాదోపవాదంలో మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా యేసుప్రభు వారు ఈ యూదుల గురించి మాట్లాడాడు. మీరు తండ్రి అయిన దేవుని మహిమపరచట లేదు, కానీ మీ మహిమను మీరు వెతుక్కుంటున్నారని రాశారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనము ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటాం. 5వ అధ్యాయం 41 నుంచి 44 వచ్చింది. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒక్కడు తన నామం వచ్చినట్లా వాడిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒక్కడు మెప్పు పొందుచున్న మీరు ఇలాగూ నమ్మగలరు. నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుతును. అప్పటికే వారు ఆధిపత్యం, తమ మహిమను, తమ గొప్పతనాన్ని వెతుక్కుంటూ తమ కీర్తి మీద ఆధారపడి దేవుని మహిమను సహితము పక్కన పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారి మధ్యకు వచ్చి బోధించడం ప్రారంభించారు. వారి మధ్య ఆధిపత్యం, కీర్తి, మహిమ, ఘనత, పవిత్రత ఇన్నిటిలో విరాజిల్లుతున్న వారి మానసిక తత్వం మధ్య యేసు ప్రభు వారు నిలబడి సత్యాన్ని, వెలుగును బయలుపరచడం ఎంత కష్టమైన అంశమో చూడండి. వారు ఒక మూర్ఖతలోకి వెళ్ళిపోయారు కదా. మూర్ఖులకి బుద్ధి నేర్పించాలనుకున్న వారు ఏమవుతారు? సామెతల గ్రంథం ప్రకారం మూర్ఖులకి జ్ఞానం నేర్పాలనుకుంటే, సత్యం నేర్పాలంటే తిరిగి ఏమొచ్చేసిద్ది? అవమానం వచ్చేసిద్ది. ఈ ప్రపంచంలో ఏ మూర్ఖుడికి జ్ఞానము, నీతి, సత్యము చెప్పాలనుకున్నా చెప్పేవారికి తప్పకుండా అవమానం కలిగి, అయినప్పటికీ అవమానం మధ్య, వాద ప్రతివాదాల మధ్య జరుగుతున్నటువంటి మహా చర్చ మధ్య యేసు ప్రభు వారిని ఆ యూదులు భయంకరంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ, దూషిస్తున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఆ మధ్యలోనే యేసు ప్రభు వారు తాను చెప్పాలనుకున్న చెప్పేశారు. కొన్నిసార్లు మనము నిరాశతో వెనక్కి వెళ్ళిపోతుంటాం. ఎవరైనా మనం బ్లేమ్ చేస్తే చాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అవమానపడితే వెళ్ళిపోతాం, అక్కడ నిలబడము. అవమానపడ్డామంటే మనం ప్రజెంట్ చేయాల్సిన అంశాన్ని ప్రజెంట్ కూడా చేయలేము. చాలా భయాందోళనలు, మనసు కకలావికలం అవుతుంటుంది. కానీ ఉత్కంఠ పోరు మధ్య, లోకంలో ఈ పదం ఎక్కువ వాడుతుంటారు న్యూస్లో కదా, ఉత్కంఠ పోరు మధ్య యూదులకు యేసు ప్రభు వారికి జరుగుతున్న వాదనలో, చర్చలో యేసు ప్రభు వారు తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. వాటిని ఈ దినం మనము ధ్యానం చేసుకోబోతున్నాం. 3 విషయాలను ధ్యానం చేసుకుంటాం. మొదటిగా యేసు ప్రభు వారు వారి మధ్య చెప్పాలనుకున్నది, నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని ఆయన చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చెప్పేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 48 నుంచి 51 వచనాలు కలిగిన భాగంలో 51వ వచనంలో ఆయన ఈ మాటను చాలా స్పష్టంగా చెప్పుచున్నాడు. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూనూ మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చారు. యేసు ప్రభు వారితో వారందరూ మాట్లాడుతున్నారు యూదులు. ఆయన ఆ మాట్లాడుతున్న సందర్భంలో తాను మాత్రమే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడనని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆయన చెప్పుచున్నప్పుడు వారు యేసు ప్రభు వారి మీద చేసిన కొన్ని ఆరోపణలు, చాలా బలమైన ఆరోపణలు చేశారు. యేసు ప్రభు వారిని వారు అనిన మాట ఏంటంటే సమరయుడు అని పిలిచారు. యేసు ప్రభు వారు యూదుడా, సమరయుడా? నిజం చెప్పండి. మరి వారేంటి యేసు ప్రభు వారిని నీవు సమరయుడు అంటున్నారు? ఎందుకు? సమరయులు ఎవరు? యూదుల ద్వేషించేటువంటి ఒక సమాజం, అన్ని దేవతారాధనలు చేసేటువంటి, సకల దేవతారాధనలు చేసేటువంటి వారు అనేటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే సమరయ స్త్రీ యేసు ప్రభు వారితో మాట్లాడేటప్పుడు మాకు అక్కడ ఆరాధించుకునే స్థలాలు ఉన్నాయని సమరయ స్త్రీతో యేసు ప్రభు వారితో చెప్పిన సందర్భం యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తాం. కాబట్టి వారు అన్ని దేవతారాధనలు చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే వారు సంకర జాతి జనాంగము.
వారు అంటరానటువంటి వారు, సమాజంలో వారు పనికిరానటువంటి వారు, అన్యుల స్థానానికి కూడా పనికిరానటువంటి వారు అనేటువంటి ఒక అభిప్రాయం యూదుల్లో ఉంది. యేసు ప్రభువారిని ఒక సమరయుడితో పోలుస్తున్నారంటే ఏంటి వారి అర్థము అనంటే, ఇక్కడ యేసు ప్రభువారి మీద వారు చేసిన ఈ అభియోగం ఏదైతే ఉందో చాలా మన మనస్సులో నిజంగా అంగీకరించలేనంత బలమైన అభియోగం చేశారు. ఎక్కడికి తీసుకెళ్ళారు తెలుసా? ఈ పదం ద్వారా యేసు ప్రభువారి పుట్టుకలోకి తీసుకెళ్ళారు. నీ పుట్టుక ఎలాంటిదో చెప్పు అనేటువంటి ఒక వాదనలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభువారి గురించి మన లోకానికి బాగా చెప్తూ ఉంటాం బాహాటంగా. ఆయన పరిశుద్ధాత్మ వల్ల మరి గర్భమున కన్య మరియ గర్భమందు జన్మించాడు, ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పుట్టాడని మనము చాలా నమ్ముతూ చెబుతున్నాం. కానీ యేసుక్రీస్తు వారి గురించి వారి అభిప్రాయము వారు చాలా స్పష్టంగా తేట తెల్లంగా వెల్లడి చేశారు. అది 41వ వచనంలో రాయబడి ఉంది, మనం చదువుకుందాం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము. అంటే యేసు ప్రభు వారిని ఇప్పుడు వారు ఏమంటున్నారు? చాలా అర్థం చేసుకుందాం, వారిని మనం మాట్లాడ వీలు తగనిది. యేసు ప్రభు వారిని వారు ఏమంటున్నారు? మేము పవిత్ర జనాంగము, మేము పరిశుద్ధ జనాంగము, మేము అబ్రహాము సంతానం నుండి వచ్చినటువంటి వారము, నీ పుట్టుక సంగతి ఏంటి అని యేసు ప్రభు వారిని భయంకరమైనటువంటి ఆరోపణ చేస్తూ ఆయనను అవమానం చేస్తున్నారు. అందుకని యేసు ప్రభు వారిని సమరయుడు అని పిలిచారు. సమరయుల జాతి యొక్క వారి యొక్క పుట్టుక, వారి యొక్క ఉనికి చూస్తే చాలా భయంకరమైనది. కాబట్టి యేసు ప్రభు వారిని దానితో పోల్చి, ఆయన పుట్టుకను అలాగూ పోల్చి ఆయనను బ్లేమ్ చేసుకున్నారు. ఎంత అవమానం మధ్య, ఎంత అవహేళన మధ్య ఆయన పుట్టుకను, నీ పుట్టుక ఎలాంటిదో ఒకసారి చూచుకో, మేము పవిత్ర జనాంగము, అబ్రహాము సంతానం, నీ పుట్టుక ఏంటని యేసు ప్రభు వారిని హేళన చేస్తున్న జనాంగం మధ్య తాను చెప్పాలనుకున్న అంశం చెప్పడం ఎంత సాధ్యమైన అంశం. ఈనాడు లోకం కూడా యేసు ప్రభు వారిని, భారతదేశంలో కూడా యేసు ప్రభు వారిని అంటున్న మాటలు మనం చాలా చెవులార వింటున్నాం. ఆయన ఎలా పుట్టాడు, ఆయన ఎలా పుట్టాల్సి వచ్చింది, కన్యక గర్భవతి ఎలా అయింది అని యేసు ప్రభు వారి పుట్టుక గురించి లోకంలో నేడు చాలామంది అవహేళన చేస్తున్నట్టే యేసు ప్రభు వారి పరిచర్యలో ఆయనని భయంకరమైనటువంటి అవహేళన ఆనాడు యూదులు పరిశీలన చేసేసారు. నీవు ఎవరివి? నీవు యూదుడా సమరయుడు అని చెప్పారా? సమరయుడివి. మేమైతే యూదులం, మేము అబ్రహాము సంతానం, అబ్రహాము పిల్లలం, నీవైతే సమరయుడు అని యేసు ప్రభు వారిని వారు అనరానటువంటి మాటను అన్నారు. రెండవది, యేసు ప్రభు వారిని వారు అనుచున్నటువంటి మాట, నీవు దెయ్యం పట్టిన వాడవు. చూడండి 48 వచనం. అందుకు యూదులు, నీవు సమరయుడును, దయ్యము పట్టినవాడు. యేసు ప్రభు వారు వారిని అన్నాడు, యూదుల్ని ఏమని అన్నాడంటే, మీరు అపవాది జనాంగము, మీ తండ్రి అపవాది, మీ తండ్రి యొక్క అపవాది క్రియల చొప్పున మీరు నడుచుచున్నారు, కాబట్టి మీ తండ్రి సాతానే అని యేసు ప్రభు వారు 8వ అధ్యాయంలో చెప్పిన తర్వాత ఆ మాట అనిన కొద్దిసేపటికి అదే మాటతో యేసు ప్రభు వారిని కూడా దూషించడం ప్రారంభించారు. సత్యం లేని వాళ్ళు ఏం చేస్తారు? వాస్తవం నీతి మధ్య మాట్లాడటం రానప్పుడు, యేసు ప్రభు వారు వేసిన ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు, యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలకి తగిన ఆన్సర్ లేనప్పుడు, ఏ మాటతో దూషించాలో ఆ మాటతో యేసు ప్రభు వారిని దూషించడం ప్రారంభించారు. అన్ని ఆయుధాలు విఫలమైన తర్వాత ఒక ఆయుధం బలంగా పనిచేసేది మానవ జీవితంలో, నోరు అనే ఆయుధం. అన్ని ఆయుధాలు విఫలం అయిపోతాయి. డబ్బు ఆయుధం విఫలం అయిపోతుంది, లేకపోతే బలము, లేకపోతే అధికారము, ఇవన్నీ కూడా విఫలమైపోతుంటాయి. ఖడ్గము విఫలమైపోతుంది, శారీరక యుద్ధాలు విఫలమైపోతుంటాయి. కానీ ఒక్క ఆయుధం మాత్రం నిలబడి ఉంటుంది ఎదుర్కోవటానికి. అదేంటంటే నోరుతో కూడిన దూషణ. అదొక్కటి చాలు మనిషిని ఓడించి చంపటానికి, నాశనం చేసి ఒక మనిషిని ఎక్కడికో తీసుకొని పోవటానికి.
ఆ మాటతో చాలామంది జీవితాలు చచ్చిపోతాయి, చాలామంది ఆత్మహత్య చేసుకోగలుగుతారు, చాలామంది తమను తాము ద్వేషించుకొని ఏదోటి చేసుకునే స్థితికి కూడా దిగజారుతారు. వారి దగ్గర ఏమీ లేని సందర్భంలో యేసు ప్రభువారు నీవు దయ్యం పట్టిన వాడు అనటం ప్రారంభించారు. అంతకుముందు యేసు ప్రభువారు వారిని అన్నాడు చూడండి, 44 వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నవారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేనే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధకుడును అబద్ధమునకును మీ తండ్రి ఆ అబద్ధ జనకుడే అని యేసుప్రభు వారు వారినంటే, వారు తిరిగి యేసుప్రభు వారిని ఏమంటున్నాడు, నీవే దెయ్యము పట్టిన. ఇంత బలమైన ఆరోపణల మధ్య యేసుప్రభు వారు తనను తాను నిరూపించుకోవటం, తను ఏమై ఉన్నాడో చెప్పటం, ఆయనే సత్యము, ఆయనే వెలుగు, ఆయనే నీతి అయి ఉన్నాడని చెప్పుకోవటం ఎంత అసాధ్యమైన అంశమో కదా. కానీ యేసుప్రభు వారు తాను చెప్పాలనుకున్నా చెప్పేశారు. వారు దెయ్యం అంటున్నారు, యేసుప్రభు వారు నేను నిత్యరాజ్యం అని చెప్పేశారు. వారు సమరయుడు అంటున్నారు, యేసుప్రభు వారు నేనే నిత్యరాజ్యం అని చెప్పేస్తున్నారు. వారు నీవు ఎలా పుట్టావో చూచుకుంటున్నారు, యేసుప్రభు వారు నేనే నిత్యజీవానికి మూలమని చెప్పేశారు. ప్రియులారా, యేసుప్రభు వారు చెప్పిన ఆ మాట, నిత్య జీవానికి మూలము నేనే అనే మాట, ఆనాడు వారు చెవులారా వింటూ, కళ్ళారా ఆయనను చూస్తూ, ఆయన లిప్ మూమెంట్ని చూస్తూ, అన్నిటిని చూస్తుంది కూడా వారు గ్రహించరా ఇది. కానీ ఈనాడు మనము యేసే మన నిత్య జీవానికి మూలము, ఆయన నిత్య జీవ ప్రదాత, ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడని సరిగా గుర్తుపట్టలేకపోతే, సత్యమును సరిగా అంగీకరించలేకపోతే ప్రియులరా, ఆనాడు యూదులని పిలిచినట్టు దేవుడు మనం కూడా పిలవాల్సి వచ్చింది. యూదులు ఏమనుకున్నారు, మేము పవిత్ర జనాంగం అనుకున్నాం. కానీ ప్రభు ఏం పిలిచారు, మీ తండ్రి అబద్ధికు జనకుడు, మీరు అబద్ధికులు అని చెప్పేసి. ఈరోజు మేము క్రైస్తవులు అని మనం చెప్పుకున్నంత మాత్రాన ప్రభు మనల్ని కూడా దానితోటి పోల్చకుండా ఉండునా? యేసు ప్రభు వారు మనం దాంతో పిలవకుండా ఉండగలిగిన ఆ నిత్య జీవాన్ని మనం సరిగా చేపట్టుకోగలుగుతామా? ఇంత బలమైన ఆరోపణ మధ్య తాను ఎలాగుందని చెప్పగలిగాడు. నేడు చాలామంది పాస్టర్స్ కూడా లోకంలో మరి డిబేట్లకు వెళ్తున్నప్పుడు, చాలా టీవీలో డిబేట్లకు వెళ్తున్నప్పుడు వీరు సత్యాన్ని చెబుతున్నారు, పాస్టర్లు వారు దూషిస్తున్నారు. సత్యాన్ని చెబుతున్నారు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. సత్యాన్ని చెబుతున్నారు, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. కానీ సత్యము బయలుపరచబడటం మాత్రం ఆగిపోలేదు. దేవుని నీతి, దేవుని నిత్యరాజ్యము, దేవుని సువార్త మాత్రం బయలుపరచబడటం మాత్రం ఆగదు అని మాత్రం జ్ఞాపకం చేయాలి. ఇది మొదటిది. రెండవది, మరి 52వ వచనం నుంచి 56వ వచనం వరకు గల భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ద్వారా మహిమపరచబడుతున్నాడు అనే మాట చాలా స్పష్టంగా చెప్పేసి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ద్వారా, దేవుని ద్వారా మహిమపరచబడుతున్నాడు అనే విషయాన్ని వారి మధ్య పెట్టేశారు. వారు అంటున్నారు, వారు తిడుతున్నారు, వారు దూషిస్తున్నారు, వారు అవమానం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నేను తండ్రి చేత మహిమపరచబడుతున్నానని మాత్రం చాలా స్పష్టంగా చెప్పేశారు. మీరు ఆ కింద వచనాలను జ్ఞాపకం చేసుకుంది. 54 వచనం, అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచు కొని నా మహిమ వట్టిది, మా దేవుడెవని నీవెవని గూర్చి చెప్పుదురో నా తండ్రి నన్ను మహిమ పరుచుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని ద్వారా మహిమపరచబడుతున్నారు. ఎలాగూ మహిమపరచబడుతున్నాడంటే దీనికి ధర్మశాస్త్రమే ఆధారం. ఏంటి ఆధారం అంటే, ఒకటేదన్నా నిరూపించడానికి, రూఢీపరచడానికి 2 లేదా 3 సాక్షులు ఉండాలి. ధర్మశాస్త్ర ప్రకారం 2-3 సాక్షులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మహిమ కలిగినటువంటి దేవుడని నిరూపించడానికి 2 కాదు 3 సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు తానేమైనాడు చెప్పుకున్నాడు. 2, లోకం ఆయనను విశ్వసించినటువంటి వారు ఈయన నిజంగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నారు.
మూడవది, పరలోకమందున్న తండ్రి చెబుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. ఎన్ని సాక్ష్యాలు అయిపోయినాయి? 3 సాక్ష్యాలు అయిపోయినాయి కదా. వారు తిడుతున్నారు, వారు దూషిస్తున్నారు, వారు అవమానం చేస్తున్నారు, వారు అవహేళన చేస్తున్నారు, ఆయన పుట్టుకనే బ్లేమ్ చేశారు. అన్నిటి మధ్య తనను తాను ఏమై ఉన్నాడు ప్రభు స్పష్టంగా చెప్పేసి, నేను మహిమపరచబడుచున్నాను. మనం ఎంత ప్రభువుని దూషించిన, లోకం ఆయనను ద్వేషించిన, ఆయనను లోకం అప్పగించిన, ఆయనను చేదరించిన, అపహాస్యం చేసిన, ఆయన లోకమందు మహిమపరచబడినటువంటి దేవుడే. మీరు చూడండి, ప్రపంచం అంతా చూడండి, క్రైస్తవ్య ప్రారంభమైనది మొదలుకొని క్రైస్తవ్యాన్ని, క్రీస్తును చేదరించుకున్న వారే ఎక్కువ, ద్వేషించిన వారే ఎక్కువ. ఎవరు ద్వేషించారు వారు హతసాక్షులయ్యారు, ఎవరు చేదరించారు వారు సిలువను ఎత్తుకున్నారు, ఎవరు చీ అన్నారో వారే చావటానికి సిద్ధపడ్డారు. వారిలో మనకు ప్రథమమైనటువంటి ఒక వ్యక్తిని చెప్పండి మీరు, అపోస్తలులు. ఒకరిని చెప్పండి, అపోస్తలులైన ఈ పత్రిక రాసిన, హెబ్రీలకు రాసిన పత్రిక రాసిన, 14 పత్రికలు రాసిన, బైబిల్ గ్రంథం నూతన నిబంధనలో ప్రాముఖ్యంగా ఒక భాగమంతటిని తన పత్రికలు ఆక్రమించినటువంటి వ్యక్తే అపోస్తలులైన పౌలు. క్రీస్తును చంపుటయే, క్రీస్తు మరి ఆయన అనుచరులను చంపుటయే ప్రాణాధారంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి క్రీస్తుకు మహిమగా మారిపోయాడు. ప్రభు చెబుతాడు, ప్రవక్త అడిగాడు, ప్రభా ఇతడు నీ నామాన్ని దూషించిన వాడు, తిట్టినవాడు, ఇతను నువ్వు తీసుకొచ్చిందంటే అతడు నా నామము నిమిత్తం రాజుల ఎదుట అవమానపరచబడవలసి. నాటి నుండి క్రైస్తవ సంఘము పుట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రపంచం మొత్తం మీద ఏ దేశాలు ప్రభువును ద్వేషించారో, ఆయనను చేదరించారో, ఆ దేశాల్లోనే ప్రభువుకు మహిమ కలుగుతుంది. ఈ భారతదేశంలో చాలామంది ప్రభువుని చేదరించారు, కానీ చేదరించినటువంటి జనాంగమే ప్రభువుని మెచ్చుకుంటూ ప్రభువుని మహిమపరుస్తుంది. మీకు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి, మనం అందరం తెలుసుకోవాలి. ఏ మతం వారైతే మన ప్రభువుని ద్వేషిస్తున్నారో ఆ మతంలో నుంచి ఎక్కువ మంది ప్రజలు యేసు ప్రభు వారిని మెచ్చుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. అవునా కదా? మీరు ఆఫీసులో చూస్తుంటారు, మీ కొలీగ్స్ దగ్గర మీరు చూస్తుంటారు, మీ ఇరుగు పొరుగు వారి దగ్గర సాక్ష్యాలు మీరు బలంగా చూస్తున్నారు. ఎక్కడ దేవుని నామం అవమానపరచబడి ఆయనను ఘనహీనంగా మార్చుచున్నారు, అక్కడనే దేవుని నామము ఎక్కువ మంది ప్రజలు ఘనపరచడం, మహిమపరచడం మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువారి తన మహిమను బయలుపరుస్తూ తండ్రి అయిన దేవుడు తనను మహిమపరిచాడనే అంశాన్ని ఆ వాదోపవాదంలో దాన్ని చక్కగా ప్రభువు ప్రజెంట్ చేశాడు. ఇది రెండవది. ఒకటి, తానే నిత్యజీవం అనుగ్రహిస్తానని ఆ వాదంలో చెప్పేశాడు. రెండవది, తనని తండ్రి అయిన దేవుడు మహిమపరుస్తాడని స్పష్టంగా చెప్పేశాడు. మూడవది, జీసస్ ఈజ్ గాడ్, యేసే దేవుడు, నేనే దేవుడిని అనేటువంటి అంశాన్ని ఆ వాదనలో, ఆ ప్రతివాదనలో, ఆ పెద్ద దూషణలో యేసు ప్రభు వారు తానేమై ఉన్నాడు చెప్పేసి. మీరు చూడండి 57 నుంచి, అందుకు యూదులు, నీకింకని 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎగో ఏమి అనేటువంటి పదం వాడారు గ్రీకులో, నేను ఉన్నవాడను. ఆనాడు మోషేకి మండుచున్న పొదల్లో ప్రభు ప్రత్యక్షమై మోషే అడిగాడు, ప్రభా ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళి నేనేం చెప్పాలి, ఎవరో నీవు అంటే నేనేం చెప్పాలంటే నేను ఉన్నవాడను అనువాడను. యేసు ప్రభు వారు కూడా ఇప్పుడు యూదుల మధ్య అదే చెబుతున్నాను, నేను అబ్రహాము ముందు నుంచే ఉన్నవాడను, బిఫోర్ అబ్రహాం అయాం, నేను అబ్రహాముకు ముందు నుంచే ఉన్నా. ఎలా? అబ్రహాము ముందు నుంచి ఎలా ఉన్నా? నీకు వయసు 50 ఏళ్ళు కూడా లేవు, 40 ఏళ్ళు పట్టుమంటే 40 ఏళ్ళు కూడా నీ వయసు లేదే. ఎలా? అబ్రహాము 2000 సంవత్సరాలకు పూర్వం కలిగిన వ్యక్తి. ఎలా అంటే ఇది శరీర రీతి కాదు, ఆత్మీయ రీతిగా
ఆయన ప్రపంచాన్ని సృజించినటువంటి వాడు. యోహాను సువార్తికుడు ఇదే యోహాను సువార్తికుడు చెబుతాడు, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరధారిగా నివసించాడు. ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆ బలమైనటువంటి వాదన మధ్య తాను ఏమై ఉన్నాడో చెబుతూ, అబ్రహాము ముందు నుంచే ఉన్నాను, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును ఏ రోజో చూచేశాడని చెప్పేసి, నా దినమును చూచాడు. ఎందుకే అబ్రహాము ప్రభు దినమును ఎలా చూచాడు, ప్రభుని ఎలా చూచాడంటే, ఒక ప్రాముఖ్యంగా 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము దేవుణ్ణి, యేసు ప్రభుని ఎలా చూచాడో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, యేసు ప్రభు మరణాన్ని అబ్రహాము ఏనాడో చూచాడు, అతను బతికున్నప్పుడే చూశాడు. మీరు నమ్ముతారో లేదు? ఇస్సాకు అబ్రహామును అడుగుతాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, ఇంకా కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వధించడానికి గొర్రెది? అబ్రహాం ఏం చెప్పాడు అక్కడ? యెహోవా ఈరే, యెహోవాయే చూసుకుంటాడు. అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పణ చేయబోచు కత్తి ఎత్తినప్పుడు దేవుడు అబ్రహామును ఆపివేశాడు. అబ్రహాము మరి ఇస్సాకునకు ప్రతిగా అక్కడ ఉన్నటువంటి ఒక పొట్టేలును, పొదల్లో ఉన్న పొట్టేలును తీసుకొచ్చి దాని మీద వధించాడు. అక్కడనే యేసు ప్రభు వారిని, ఆయన మరణాన్ని ఏనాడు అబ్రహాము చూచేశాడు. సిలువ వేయబడుచున్న క్రీస్తును తేట తెల్లంగా స్పష్టంగా ఆధ్యాత్మిక దృష్టిలో ఏనాడో చూచాడు అబ్రహాము. ఇది మొదటిది. అబ్రహాము యేసు ప్రభు వారిని ఎప్పుడు చూచాడంటే, ఇస్సాకు బలి అర్పణ సమయంలోనే అబ్రహాము యేసు ప్రభు వారి మరణాన్ని చూచాడు. రెండవది, అబ్రహాము క్రీస్తుని ఎప్పుడు చూచాడు అనంటే, అబ్రహాము మరి ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి వ్యక్తి, యాజక ధర్మము ఏర్పడక ముందున్నటువంటి వ్యక్తి అబ్రహాం. అప్పుడు యాజకులు లేరు, లేవీలు లేరు, లేవీల పుట్టుక లేదు, అప్పటికి అహరోను లేడు, అహరోను సంతతి అప్పటికి లేదు, ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, యాజక నిర్వహణ అప్పటికి ఏమీ లేదు. కానీ అబ్రహాము 10వ భాగము తీసుకువెళ్ళి ఎవరికి ఇచ్చాడంట? మెల్కీసెదెకు ఇచ్చాడు. ఈ మెల్కీసెదెకు ఎవరు? ఈ మెల్కీసెదెకు షాలేము రాజు. ఈ మెల్కీసెదెకు ఆది అంతము లేనటువంటి వాడై ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు పూర్వకాలము నుండి ఉన్నటువంటి వాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి వాడు. ఈ మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు. పరలోకమందున్న యాజకత్వానికి అబ్రహాము భూమి మీద ఉన్నటువంటి తన విశ్వాసంతో 10వ వంతు ఇచ్చేశాడు. పరలోక యాజకత్వాన్ని ముందుగానే అబ్రహాము అనుభవించాడు. మీరు ఆదికాండము 14వ అధ్యాయమును చూసినప్పుడు అబ్రహాము అక్కడ మరి మెల్కీసెదెకు రాజుకి తన 10వ భాగము 10వ వంతుని ఇస్తున్నట్టు రాయబడింది. 18వ వచనం, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఆ తర్వాత 20వ వచనం, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఎవరు ఈ మెల్కీసెదెకు? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. దీనిని హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఆయన మన ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ఘనత వహించిన వాడని రాసుకుంటూ వచ్చాడు. 7వ అధ్యాయము 3వ వచనం నుంచి, అబ్రహామును ఎవడో కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు అతను సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును
వంశం లేని వాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడును దేవుని కుమారుని. ఎవరు దేవుని కుమారుడు? దయచేసి చెప్పాలి. ఈరోజు నేను అనుకుంటూనే వచ్చా, ఆనాడు యూదులకు ప్రభు సత్యం ఎలా ఎక్కదో ఈరోజు నాకైనా మీకైనా ఎక్కదైనా ముందే అనుకో. ఎందుకంటే ఇదంతా ఆత్మీయమైనటువంటి చాలా భావగర్భితమైనటువంటి అర్థంతో కూడింది కాబట్టి మనకి ఏదో కథో ఒక పిట్టకథో లేకపోతే ఇంకోటి ఏదో మనకి సులువు వచ్చేస్తుంటే కానీ ఇంత థియరీ అంటే మనకి కష్టంగానే ఉంటుంది. ఇంత హార్డ్గా ఉంటే చాలా కష్టం ఎక్కుతాం మన జీవితం. ఎవరైనా అని అంటే మెల్కీసెదెకు, ఎవరైనంటే ఆది లేనటువంటి వాడు, ఎవరైనంటే అంతము లేనివాడు, జీవమునకు ప్రదాత, ఎవరైనంటే కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు, దేవుని కుమారుడు. కాబట్టి అబ్రహాము ఏనాడో ఈ ప్రధాన యాజకుడికి పరలోకమందు యాజకత్వం జరిగిస్తున్న ఈయనకు ఏనాడో తన విశ్వాసతలో నుంచి 10వ వంతు కానుకనిచ్చేశాడు. అది 5వ వచనంలో కూడా చెబుతాడు. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానం పొంది వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ఈయన అబ్రహాముకు ముందు ఉన్నటువంటి దేవుడు, ఆయనే దేవుడు. అబ్రహాము ఏనాడో ఆయనను చూచాడు, ఆయన యాజకత్వానికి దశమభాగం ఇచ్చాడు, ఆయన బలి అర్పణను ఏనాడో కళ్ళారా చూచి ఏనాడో విశ్వసించాడు. మూడోది, అబ్రహాము ఏనాడో ఆయన రక్షణానందాన్ని, ఆయన మహిమా జీవితాన్ని, ఆయన రాకడను కళ్ళారా చూచి అనుభవించాడంట. మీరందరూ ఒకటి చెప్పాలి, అబ్రహాం కనాను దేశాన్ని అనుభవించాడా? చెప్పండి దయచేసి. అనుభవించాడా? ఎవరు అనుభవించారు? తన పిల్లలు అనుభవించారు, ఇశ్రాయేలీయులు అనుభవించారు. కానీ అబ్రహాము జీవితం యొక్క పెద్ద అంశం ఏది ఉందంటే కనాను దేశమే కదా. కానీ అబ్రహాం దాన్ని చూడలేదు. కంటితో కనపడే మానవుడు నడుచుకుంటూ ప్రయాణించగలిగిన, మానవుడు శరీరంతో జీవించగలిగిన, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం మీద పెట్టిన శ్రద్ధ కంటే మరి శ్రేష్టమైన దేశం పరలోకమందు ఉన్నటువంటి ఆ దేశం కొరకు అబ్రహాము ఏనాడో నిరీక్షణ పెట్టుకున్నాడు. అది హెబ్రీ పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనాల వరకు చెప్తాడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారు. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిద్ధపరుచున్నారు కారా. వీరు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొని మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏ దేశాన్ని కోరారంట? ఏ దేశాన్ని? ఇంకా మీకు అర్థం అవ్వాలంటే 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను మనసును గతించినదై గర్భం ధరించుటకు శక్తి పొందెను. అబ్రహాము శారాల గురించి రాస్తూ వారు ఎంతో గొప్ప నిరీక్షణ గలవారై విశ్వాసంతో వాగ్దానాలను సంపాదించుకున్నారని రాసుకుంటారు. మరి ఈ 3 అంశాలు అబ్రహాము ఏనాడో ఆయన మరణాన్ని చూచాడు, ఆయన యాజకత్వాన్ని చూచాడు, ఆయన రక్షణానందాన్ని, పరలోక దేశాన్ని అబ్రహాము ఏనాడు చూచాడు. మరి ఆనాడే చూచినప్పుడు ఆనాటి కంటే ముందున్నటువంటి వాడు క్రీస్తు ప్రభువారు కాదా? అది చెప్పినప్పుడు వీరి అందరికి కోపం వచ్చింది. అబ్రహాముని ఇష్టపడతారు కానీ అబ్రహాము ఏనాడో చూచిన క్రీస్తును వారు ఇష్టపడరు.
అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటారు, కానీ అబ్రహాము ఏనాడో విశ్వసించినటువంటి ఆ ప్రధాన యాజకుడైన క్రీస్తునందు వారు విశ్వాసం ఉంచరైరి. అబ్రహాము మా విశ్వాసులకు తండ్రి అని చెప్పుకున్నారు, కానీ ఆ విశ్వాస మూలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏనాడు అబ్రహాము విశ్వసించాడు, వారు క్రీస్తును మాత్రం విశ్వసించరు యూదులు. అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాము పిల్లలం, మేము పవిత్ర జనాంగం, నువ్వు ఎవరికి పుట్టావు అన్న వీరు అబ్రహాము ఏనాడో చూచి విశ్వసించి ఆయనకు తన అర్పణను అర్పించుకున్నటువంటి క్రీస్తును వారు గుర్తుపట్టరైరి. ప్రియులారా, ఆ ప్రధాన యాజకుడు మన మధ్య ఈ లోకానికి వచ్చాడు. మేకల రక్తంతో ఆయన రాలేదు, గొర్రెల రక్తంతో ఆయన రాలేదు, లేకపోతే ఏదో పక్షి గువ్వల రక్తంతో ఆయన రాలేదు. ఆయన మన మధ్యకు తన స్వరక్తంతోనే వచ్చాడు. ఈ సత్యాన్ని గుర్తుపట్టగలిగిన వారు, ఈ సత్యం మన మధ్య బయలుపరచబడుతున్నప్పుడు, ఆయనే సత్యమని బయలుపరచబడినప్పుడు ఈ సత్యాన్ని సరిగా అంగీకరించగలిగిన వారు, ఆయనే జీవప్రదాత, మరణము నుంచి జీవములోకి నడిపించేటువంటి అసతోమ సద్గమైనటువంటి ఆ బాటను వేయగలిగింది ఆయనైనటువంటిది ఎవరు గుర్తించగలుగుతారు? తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. మరణంలో నుంచి జీవంలోకి, సత్యంలో చీకట్లో నుంచి వెలుగులోకి, అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించగలిగిన ఆయన వారి మధ్య ఉండినప్పుడు వారు రాళ్ళెత్తిరి. ఆయనను కొట్టుటకు, ఆయనను చంపుటకు, ఆయనను హింసించడానికి అప్పగించి ఆ ప్రధాన యాజకుడిని పట్టుకున్నారు. తమ సమయంలో దేవుడిచ్చిన సమయాన్ని పట్టుకున్నారు, వారి సమయాన్ని కాదు. ఆ సమయాన ప్రధాన యాజకుని పట్టుకొని శిలువ మరణానికి అప్పగించి. కాబట్టి ప్రధాన యాజకుడు తన సత్యాన్ని, తన వెలుగును మన మధ్య బయలుపరిచి లోకంలో వెళ్ళిపోయాడు. ఆయన ఆ సత్యం మన మధ్య ఉంది, ఆ వెలుగు మన మధ్య ఉంది. ఈనాడు ఆ సత్యాన్ని పసిగట్టగలిగిన వారు మన ఆరాధనలో మూలమైనది ఇదే కదా. మన ఆరాధన ప్రారంభంలో చెబుతున్నటువంటి మాట, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు ఏం చూపిస్తాయి? త్రోవ కాస్త ఏమవుతుంది? అది నా జీవమునకు వెలుగు, అది నా జీవానికి మూలం, నా ప్రాణానికి మూలం, నా రక్షణకు మూలము. కాబట్టి నీ సత్యము, నీ వెలుగు బయలుపరచబడినప్పుడు నేను దాన్ని తీసుకునేవాడుగా, ఆ త్రోవలో ప్రయాణించేవాడుగా ఉండాలని కీర్తనగా రచించుకున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం చదువుకున్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 9వ అధ్యాయము 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించని ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలుపడి వారి మీద ఆవు దూడ బూడిద చల్లుట శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడినట్లా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము మరి ఎక్కువగా శుద్ధి చేయును కదా. కేవలం ఆవుల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తమే ఆ మానవుని మీద పడి మానవుని శుద్ధీకరించినప్పుడు ఆత్మానుసారమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, నీతి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని ఇచ్చినప్పుడు ఆ రక్తం మనల్ని ఎంత శుద్ధి చేస్తుందో కదా. ఎందుకో కొన్నిసార్లు మనము చాలా మూర్ఖులం అవుతుంటామని. ఎవరైనా మంచి మాట్లాడితే మనకి ఎక్కట్లేదు. ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా మన పిల్లలకు మనం సత్యం చెప్తుంటే ఎక్కట్లేదు. మన పిల్లలకి ఇది నీతి మార్గం అంటే వారు ట్రెండ్ మార్గంలోకి వెళ్ళిపోయారు కదా. మన పిల్లలకి ఇది సత్యం అని చెబితే లేదు ఫోన్ చూపించింది సత్యం అన్నారు. మన పిల్లలకి ఇది గుంట అని చెబుతుంటే లేదు గూగుల్ చూపెట్టలేదు గుంత కాదని చెప్తున్నారు. లేదా మనకు ఉన్నటువంటి ఎదురు వాదోపవాదం చేస్తున్నటువంటి వారికి ఇది సరికాదు, నీ జీవితాన్ని చక్కదిద్దుకో అన్నందుకు అనేటువంటి వ్యక్తిని ద్వేషించి చంపేటువంటి స్థితికి దిగజారిపోతుంది. ఇలాంటి సమాజంలో
ఆనాడు క్రీస్తు ప్రభువారు తన సత్యాన్ని, తన వెలుగును బయలుపరచటమే కష్టమైపోయినటువంటి పరిస్థితులు. నేడు బలహీనులం, శక్తిహీనులం, అల్పులం, అపాత్రులం, అపరాధ భావం కలిగిన వారం. మరి మన మధ్య దేవుని వెలుగు, సత్యము ఎలాగున గ్రహించుకోగలుగుతాం? ఒకసారి మనం పరిశీలన చేసుకో. దేవా, నీ సత్యము, నీ వెలుగు మా మధ్య బయలుపరచబడుతుంది. అది ఏ పూర్వకమైన అది మన మధ్య బయలుపరచబడిన ఈ సత్యాన్ని అది నా తండ్రి చెప్పొచ్చు, నా తల్లి చెప్పొచ్చు, నా పాస్టర్ గారు చెప్పొచ్చు, నా ఇంట్లో పెద్ద చెప్పొచ్చు, నా మేనమావ చెప్పొచ్చు, నా బంధువు చెప్పొచ్చు, నా పిల్లలే నాకు బోధించవచ్చు. ఏ రీతి అయినా తన సత్యము దేవుడు నాకు బయలుపరుస్తాడు. యేసుప్రభు వారు ఆయన యెరూషలేము జయప్రవేశం చేస్తున్నప్పుడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు దేవుని స్తుతులు లేవా? బాలురు, చంటి పిల్లలు దేవుని యొక్క నామాన్ని బాహాటంగా ప్రకటించట్లేదు. ఒకవేళ పిల్లలే సత్యాన్ని బయలుపరచవచ్చా? ఫోన్లలో మనకి ఎక్కువ అరువు తీసుకోవటాలు అలవాటు. ఒక మానికి ఏముంటాయి అంటే, ఎవరైనా బియ్యం కోసం వస్తుంటే పెట్టి నిండా బియ్యం ఉంచుకొని బియ్యము లేవంట. అప్పుడు పిల్లలు సత్యాన్ని బయలుపరుస్తారు. అమ్మ, పెట్టిలో బియ్యం ఉన్నాయి కదా, నువ్వేంటి లేవని చెబుతావు. నీవు అబద్ధానికి వారసత్వాన్ని సంపాదించుకోవద్దు, సత్యంలో జీవించని పిల్లలు ఏనాడో మనకి నేర్పిస్తారు. నానా, ఎందుకు నీవు అట్లా అంటావు? అది కాదు కదా, ఇదిగో దేవుడు ఎట్లా చెప్పాడని నువ్వే కదా నాకు ఒకరోజు చెప్పావు కదా, ఇప్పుడు నువ్వెందుకు అట్లా చేస్తావు అని పిల్లలు సత్యాన్ని మనకి ఆ సందర్భంలో బయలుపరుస్తాం. సత్యం మన ఎదుట ఏదో ఒక రీతిగా బయలుపడుతుంది. చంటి పిల్లలు మాట్లాడతారు. నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు, నీ బంధువులు, నీ సేవకుడు ఎవరొకరు దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని నీతిని, దేవుని వెలుగుని నీ మధ్య ఉంచుతుంది. త్రోవ తప్పి మూర్ఖుడు అవుతావు. త్రోవలో పడి క్రీస్తు మార్గంలో ఉండే ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. ఒకసారి మన ఆత్మను మనం పరిశీలన చేసుకుందాం. అటు క్రీస్తు వెలుగును, సత్యమును మనం తీసుకుంటకు ప్రభువు తన సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, తలంపులకు కావలనుగాక. ఆమేన్.